రాబోయే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించినా ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే జన సైనికులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు పిఠాపురం నుంచి పోటీకి రెడీ అవుతూనే మరోవైపు కాకినాడ ఎంపీ సీటు వైపు కూడా చూస్తుండటంతో పవన్ మనసు మార్చుకున్నారా అనే చర్చ జరుగుతుంది. ఎందుకు పవన్ స్ట్రాటజీ ఏంటి? పవన్ కళ్యాణ్ పోటీపై మొదటి నుంచి కన్ఫ్యూజనే. తొలుత భీమవరం, తర్వాత గాజువాక, తిరుపతి అసెంబ్లీ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత అసెంబ్లీలో పోటీ చేయడం లేదని, ఎంపీగా బరిలో నిల్చుంటారనే మరో ప్రచారం జరిగింది. కట్ చేస్తే అనూహ్యంగా పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్నారు పవన్. సామాజిక ఓట్లు, గెలుపు అంచనాలను బేరీజు వేసుకుని అక్కడి నుంచే పోటీకి రెడీ అయ్యారు. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు పవన్. అయితే జనసేనానికి చెక్ పెట్టేందుకు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పవన్ కు పోటీగా కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను ప్రకటించింది. అంతటితోనే ఆగకుండా ఆపరేషన్ పిఠాపురం చేపట్టారు జగన్. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ముద్రగడను రంగంలోకి దింపుతోంది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలను ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మిథున్ రెడ్డిని ఆదేశించారు జగన్. మండలాల వారీగా నేతలకు వైసీపీ బాస్ బాధ్యతలు అప్పగించారు. గొలపురోలు కన్నబాబు, యు కొత్తపల్లి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. వంగ గీతను వైసీపీ అభ్యర్థిగా గెలిపించేందుకు అధికార పార్టీ అస్త్రాలు సిద్ధం చేస్తుంది. అయితే పిఠాపురం నుంచి పోటీ కన్ఫర్మ్ అనుకునే లోపే తాజాగా మరో బాంబ్ పేల్చారు పవన్. ఇప్పటికే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను ప్రకటించినప్పటికీ అవసరమైతే అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. అమిత్ షా సూచిస్తే ఎంపీగా పోటీకి రెడీ అని కేడర్ను సందిగ్ధంలో పడేశారు పవన్. ఉదయ్ తాను స్థానాలు మార్చుకుంటామన్నారు. దీంతో పవన్ ప్రకటన వెనుక కొత్త వ్యూహం ఉందా? పిఠాపురాన్ని వదిలి కాకినాడ ఎంపీ సీటు వైపు ఎందుకు చూస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఆపరేషన్ పిఠాపురం చేపట్టిన వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకే ఈ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా, లేక ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఇంకేదైనా పదవి ఆశించా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ డబుల్ గేమ్ తో జనసేన కేడర్లో మళ్లీ అయోమయం నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే జన సైనికులను గందరగోళానికి నెట్టేశాయి. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, చెప్పండి. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత మళ్ళీ అమిత్ షా సూచిస్తే ఎంపీగా పోటీ చేస్తారని కూడా చెప్పడం, అంటే ఇది ఏ స్ట్రాటజీ అనుకోవచ్చు? ఇటు ఎమ్మెల్యేగా ఉంటారా, లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారా? అసలు జన సైనికులు ఏమనుకుంటున్నారు? రాజేంద్ర, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అయితే నిన్న జరిగిన పిఠాపురానికి సంబంధించిన కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో ఖచ్చితంగా కాకినాడ నుంచి అమిత్ షా ఓకే అంటే ఖచ్చితంగా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికైనా తాను సిద్ధమే. తన బలం ఎంపీగా అయినా కానీ పిఠాపురం నుంచి అయినా కానీ ఖచ్చితంగా రెండు ప్రాంతాల నుంచి మనకి బలం ఉంది, బలగం ఉంది. అయితే ఖచ్చితంగా కాకినాడ నుంచి పోటీ చేయమని బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తే మటుకు ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఖచ్చితంగా గెలుపుకి దగ్గరగా ఉంటాం. గెలుపు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒక ఎంపీగా అయినా కానీ మనం గెలిచే సత్తా ఉంది. అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా పూర్తి స్థాయిలో సత్తా ఉంది. పిఠాపురంలో వైసీపీ ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కమిటీలు వేసుకున్నా, ఎంతమంది దూతల్ని వైసీపీ పిఠాపురానికి పంపించినా కానీ గెలుపు తనదేనని, అయితే ఎక్కడా కూడా నాయకులు అసహనానికి గురి అవ్వక్కర్లేదు. ఖచ్చితంగా అన్ని సర్వేలు ప్రజల మద్దతు ఖచ్చితంగా జనసేనకే ఉందనేసి నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే వాళ్ళు జాయిన్ అయ్యే క్రమంలో చూసుకుంటే ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసే సత్తా ఉంది. అధిష్టానం నిర్ణయిస్తే అవసరమైతే నేను అక్కడికి వెళ్ళి అయినా పోటీ చేయవచ్చు, అక్కడి నుంచి అయినా గెలుపు సాధ్యం. ఈ ప్రాంతాలు, ఈ కాకినాడ పార్లమెంటు ప్రాంతంలో చూసుకున్నా కానీ, లేదంటే పిఠాపురం ప్రాంతంలో చూసుకున్నా కానీ జన సైనికులు బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జనసేనకు మద్దతు ఇచ్చే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వైసీపీ అధిష్టానం ఏమీ అర్థం కాని పరిస్థితిలో కమిటీలను ఏర్పాటు చేసుకొని అక్కడ బలం ఉంది, బలగం ఉందని ప్రకటనలు చేసుకుంటుందే కానీ స్థానికంగా అక్కడ ఖచ్చితంగా జనసేనకే ఉందని అక్కడ పార్టీలో జాయిన్ అయ్యే నాయకులకి తెలియపరిచారు రాజేంద్ర. అయితే మరోపక్క దీనికి సంబంధించి వైసీపీ కూడా పూర్తి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించి
పిఠాపురానికి సంబంధించి ఎలక్షన్ చేయాలని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆ స్ట్రాటజీ మార్చారనుకోవచ్చా, వైసీపీని గందరగోళానికి గురి చేయడానికి లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి ఈ స్ట్రాటజీ మార్చారనుకోవచ్చా? ఒకవేళ ఛాన్స్ వస్తే అటు వెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజేంద్ర, ఇప్పుడు వైసీపీ కేడర్ను ఖచ్చితంగా తికమక గురి చేయడానికే పవన్ కళ్యాణ్ ఈ వ్యూహం పన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే క్రమంలో కాపు నేతలను పెద్ద సంఖ్యలో వైసీపీలో చేర్చుకోవటం, అదేవిధంగా కాపు నేత సంఘానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులను కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా కొంతమందిని వైసీపీలో చేర్చుకునే క్రమంలో అది వైసీపీ పన్నాగం పడుతుంది. అయితే ఈ అన్నిటికీ తిప్పి కొడటానికే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే నేను కాకినాడ నుంచైనా ఎంపీగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయితే నా మనసు కాకినాడ నుంచే పోటీ చేసే ఆలోచన కూడా కనబడుతుందని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న స్థానిక నేతలతో ఆ మాట అనడంతో వైసీపీలో కూడా కొంత అలజడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు పిఠాపురం పైన దృష్టి సాధించిన, ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పారో అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం చూసుకుంటే కీలక నేతలందరినీ పిఠాపురం వైపు పంపించడం, అక్కడ ఖచ్చితంగా కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామంలో కూడా 3 కమిటీలు వైసీపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. దీంతో పాటు కూడా క్రియాశీలకంగా ఉన్న కాపు సంఘం నేతలను కూడా అక్కడ ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేసిన కారణంలో అసలు వైసీపీ అధిష్టానాన్ని తికమంకు గురి చేయడానికే ఈ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాననే మాట వచ్చిందనేసి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేష్.